సో హలో అండి. ఇప్పుడు మనం గోవాలో ఉన్నాం. ఇప్పుడు గోవా అయితే అయిపోయిందనమాట. మొత్తానికి గోవాని నేను 2 రోజులు ఎక్స్‌ప్లోర్ చేశాను. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 5,000కి, 6,000కి గోవా ఎలా కంప్లీట్ చేయాలి, అది కూడా నాన్ సీజన్‌లో అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. సో వీడియో పూర్తిగా చూడండి. ఎవరైతే గోవా రావాలనుకుంటున్నారో, ఎవరైతే గోవా రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇక స్టార్ట్ చేస్తే మనం ఫస్ట్ 5,000, 6,000తో గోవా కంప్లీట్ చేయొచ్చా అంటే 100% చేయొచ్చండి. సో అది ఎలానో చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైనా 5, 6,000తో అంటే బడ్జెట్లో వచ్చేటప్పుడు మీరు ఇద్దరు లేదా నలుగురు లేదా ఆరుగురు లేదా ఐదుగురు సో ఇలా ప్లాన్ చేసుకోండి. ముగ్గురు ఒకళ్ళు ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు బైక్ రెంటెస్ ఉన్నాయి. ఇప్పుడు 400 బైక్ రెంట్ నేను నిన్న తీసుకుంది. సో అది నాకు ఒక్కడికే పడేది. అదే ఇద్దరైతే 200 అవుతుంది. తర్వాత రూమ్ ఉంటుంది. రూమ్ కూడా 400 దొరుకుతుంది. ఒక్కడికైతే 400, ఇద్దరైతే 2 షేరింగ్. సో అలా షేరింగ్ వల్ల చాలా వరకు డబ్బులు అనేది మనకి తగ్గుతాయి అన్నమాట. సో ఇది మెయిన్.